చూడండి ఇట ఎవరు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఇంటికి వెళ్ళి పెన్షన్ వస్తుందా లేదా అని. పొయ్యి వండుతాను, గ్యాస్ లేదా? కావాలా ఇవ్వలేదని నువ్వెవరు? కావాలని పెడతాం. నేనెవరు తెలుసా? అమ్మా ఎమ్మెల్యే గారు శంకర్ గారు చంద్రబాబు నాయుడు పంపించారు. ఎందుకంటే పెన్షన్ అందుతుందా లేదా, బియ్యం అందుతున్నాయా లేదా. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయి సంవత్సరం అయిన సందర్భంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు, వీరందరి సహకారంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి అమలవుతుంది. 1 ఇయర్ అయిన సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి మనం ఇస్తున్న కార్యక్రమాలు, మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా లేదా, అందకపోతే సమస్యలేంటి తెలుసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, అలాగే గ్రామాల్లో మౌలిక వసతులు, నీటి వసతి, సాగునీరు, అలాగే త్రాగునీరు, అలాగే మురుగునీరు, అలాగే రోడ్లు, విద్యుత్తు, వీటన్నిటిపైన దృష్టి పెట్టి ప్రజలకి కనీస అవసరాలు తీర్చడానికి కోసం ఇవన్నీ చేయమని జరిగింది. దాంట్లో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దగనగలవానిపేట గ్రామ పంచాయతీకి ఈరోజు నేను రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోకల శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు సర్పంచ్ అలికాం రంది అప్పలస్వామి గారు, ఈ గ్రామ పెద్దలు మామిడి శివ గారు, అలాగే ఎంపీటీసీ అమ్మోజీ గారు, ఎక్స్ ఎంపీటీసీ అప్పలస్వామి గారు, అలాగే గ్రామ పెద్దలు మన రామయ్య గారు, అలాగే చెప్పండి గురుమూర్తి గారు, అమ్మోరు గారు, కృష్ణమూర్తి గారు, సత్యం గారు, కుక్కల కృష్ణ గారు, అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా, అలాగే మన నరసింహమూర్తి గారు, అందరూ కూడా, రామారావు గారు, బర్రి రామారావు గారు సర్పంచ్ గారు, అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అంధకారంలోకి నెట్టి సర్వనాశనం చేసి ఏదో పథకాలన్నీ దారి మళ్లించి బటన్ నొక్కానని గొప్పలు చెప్పుకొని అడ్డగా ప్రజలకి నోట్లో మట్టి కొట్టింది. ఏదైతే మనం సూపర్ 6 లో భాగంగా మాటిచ్చామో ప్రతి ఇంటికి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 చొప్పున వేస్తామని మాటిచ్చాం. ఈవేళ నేను వెళ్ళిన 10 ఇళ్ళకి వెళ్తే 6 ఇళ్లలో 3 పిల్లల చొప్పున ముగ్గురికి 39,000 పడిన సందర్భం. మాట ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చాం. గ్యాస్ సిలిండర్ బొమ్మ కూడా ఇవ్వలే. గతంలో 3 సిలిండర్లకి డబ్బులు ఇస్తానన్నాం, 2 సిలిండర్లకు ఆల్రెడీ డబ్బులు పడ్డాయి. ఇక మత్స్యకార సేవలో ప్రతి మత్స్యకారులకి తెప్పలు నిమిత్తం వాళ్ళకి వేట నిషేధం సమయంలో గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 20,000 ఇస్తామని చెప్పాం. ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ఇచ్చాం. రేపు ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తామని చెప్పాం. అది కూడా తప్పకుండా మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ గనగలవానిపేటకి డైరెక్ట్ గా సీసీ రోడ్డు
కోటి రూపాయల 20 లక్షలు పెట్టి సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది. దాంతో కాకుండా ఈ ఊర్లో దాదాపు కోటి రూపాయలు 86 లక్షలు పెట్టి సీసీ రోడ్లు ఇచ్చాం. మొత్తం 2.5 కోట్లు సీసీ రోడ్లు ఈ ఊరికి ఇవ్వడం జరిగింది ఒక ఏడాదిలో. అలాగే 1,20 లక్షలు డైరెక్ట్ గా సముద్రంకు రోడ్డు వేయడం జరిగింది. అలాగే ప్లే గ్రౌండ్ కూడా క్రికెట్ గ్రౌండ్ యువకుల కోరిక మేరకు ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించాం. ఈ ఊరిని ఫిషర్ మ్యాన్స్ వలస వెళ్లిపోతున్నారని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కోసం మినీ జట్టి కోసం కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులతో ఇచ్చాం. అసెంబ్లీలో మాట్లాడాం. ఇక్కడ నది వల్ల కోతకు గురవుతుందని దాని మీద కూడా ఎస్టిమేషన్ వేసాం. త్వరలో పని స్టార్ట్ అవుతుంది. అలాగే ఏదైతే మిగతా హామ్లెట్ విలేజెస్ ఉన్నాయో వాటి